రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఏడాది దాటింది. ఓట్ల ముంగట చెప్పినవన్నీ చేసినామని ముఖ్యమంత్రి మంత్రులు రోజు చెప్పుకుంటున్నారు. పోయిన 10 ఏళ్లలో రాష్ట్రం ఆగమైంది. మేము వచ్చినాక మస్తు చక్కదనం చేసినామని అంటున్నారు. మరి వాళ్ళు ఎంత చక్కదనం చేసిండ్రో పబ్లిక్నే అడుగుదాం పారి. ఇవాళ మహిళల దినోత్సవం కాబట్టి మొదలు మా అక్కలనే అడుగుదాం, రేవంతన్ సారు పాలన ఎట్లున్నదో. మన సొమ్ము తినలేదనుకుంటే మన సొమ్ము తినలేదు నేను ఇయ్యను అనుకోవాలి. పింఛన్ కార్డు నుండి 100 రూపాయల పింఛన్ కార్డు నుండి ఇలా 2000 చేసినావు. 2000 పోయి గెలిచేదాడు 3000 వేసుకుంటే నాకేమొద్దు 3000 4000 లోడే బాగా 4000 లోడు కాదు దొంగ చూపించిండు. వామ్మో, ఈ అక్కను ఈడ్చి పెడితే ఉరికిపోయి సర్కారోళ్ళ ఈ పంత సాపు చేసేటట్టే ఉన్నది. జరగి పెద్ద మనుషులను అడుగుదాం. ఓ తాత మీరేమంటారు? ఏహే ఇట్లా కాదు, పక్క పొంటి కారు పార్టీ లీడర్ ఉండడానికి ఇట్లా చెప్తున్నట్టున్నారు. వేరే కాడికి పోయి అడుగుదాం. ఓ పెద్ద మనిషి, వ్యవసాయం ఎట్లా నడుస్తున్నది? యాతకూళ్ళు 10,000 నాటుకూళ్ళు, 7,000 దున్నుడు కూళ్ళు, మందు కట్టలు అంతా సర్వనాశనం. మొత్తం గవర్నమెంట్ ఇగిత్తరైన పంటకి ఎదురు చూసిన పొలం మొత్తం ఎండిపోయింది. దాకా ఇంతవరకు గది లేదు. ఈ తాతది అదే గోసున్నది కదా. ఇంకో పెద్ద మనిషిని అడుగుదాం. ఓ తాత, పొలం ఎట్లున్నది? నీళ్ళు వస్తున్నాయా? ఇక ఉన్న ఎకరాన్ని అరెకరం అమ్మి అప్పులు కట్టాలి. ఇంకా అంతకంటే ఎక్కువ మేము ఏం చేయమండి. చెల్లించుద్ది ఏ గవర్నమెంట్ పంట పండిస్తుంది, ఏ గవర్నమెంట్ నీళ్ళు ఇస్తుంది అని ఆశపడి మేము చేసుకుంటున్న ఎకరాన్ని నేలబట్టిపోయినాం. ఏం చేయాలండి ఈ గవర్నమెంట్ తోటి? కేసీఆర్ ఉండగా చక్కదనంగా వద్దన్నా కూడా మే నెలలా వద్దన్నా నీళ్ళు వచ్చినాయి పంట పండించుకొని. నీ పాపం పాడుగాను, ఎవ్వలను బలకరించినా అట్లనే ఉన్నది కదా ముచ్చట. ఆడోళ్ళు అదే అంటుండ్రు, ముసలోళ్ళు అదే అంటుండ్రు. ఇక వయసోళ్ళు అయితే మొన్న ఎమ్మెల్సీ ఓట్లలో చూపించిండ్రు అలా తడాక. కానీ సర్కారోళ్ళేమో అంత మంచిగానే ఉన్నదని కూలిపోయే మట్టి గోడకు సున్నం వేసినట్టే ముచ్చట్లు చెప్తున్నారు. సర్కార్లకు వచ్చినాక 15 నెలలకే ఇట్లుంటే ఇంకో 4 ఏళ్ల టైం ఉన్నది. అప్పటిదాకా ఎట్లనో ఏమో. రేవంతన్ సార్కు తిప్పలే ఉన్నది.